మనం ఏం పాపం చేసాం స్నేహ? ఎందుకు అందరూ మనల్ని మాట్లాడుతున్నారు? ఏనుగు వీధమ్మట వెళ్తుంటే ఊరకొక్కలు మురుగుతాయి నాయుడు బావా. వాటిని పట్టించుకోని అవసరం లేదు. అవి జంతువులు స్నేహ, మనం మనుషులు. మనవాళ్ళు ఎలాగంటే ఇంకా బయట వాళ్ళు ఇంకెలా అంటారు? అర్థం చేసుకోవాల్సింది పోయి అపార్థాలు పెనార్థాలు తీస్తున్నారు స్నేహ. అన్ని మాట్లాడుతున్నా వాళ్ళని ఏం అనలేకపోయినా ఏమి చేయలేకపోయినా అది నా బాధ. ఎవరి పాపని వాళ్లే పోతారు నాయుడు బావా. లేదు స్నేహ, నా అసమర్థత వల్ల నీకు ఈ అవమానం జరిగింది. నేను అవుటోని కాకపోయి ఉండుంటే, నాకే కనుక గట్టిగా నోరుండుంటే వాళ్ళు నిన్ను నన్ను తప్పుగా మాట్లాడిచ్చేవాడిని కదా. నేను తప్పు నీది కాదు నాయుడు బావా, నాది. నేనే అలా చేసుండకపోతే నాపై నిందలు పడుండేవి కావు, నిన్ను చులకం చేసేవాళ్ళు కాదు. నేనే తప్పు చేశాను. నీలాంటి మంచివాడికి మచ్చ తెచ్చాను. నేను తాకే అర్హత లేని మనుషులు కూడా నేను అనరాని మాటలు అనేలా చేశాను. తప్పు నాది నాయుడు బావా. తప్పు నాయుడు బావది కాదు, నీది కాదు స్నేహ, నాది. మీ గురించి ఇలాంటి అభిప్రాయం వాళ్లలో ఉందని తెలుసుకోలేకపోయాను. వాళ్ళు మిమ్మల్ని అనరాని మాటలు అంటుంటే ఆపలేకపోయాను. నన్ను క్షమించండి. అయ్యో, అంతంత మాటలు ఎందుకు అపర్ణ? నువ్వేం చేసావని? నువ్వే తప్పు చేయు. అవును, రాజెవరి కూతుళ్ళు ఎప్పటికీ ఏ తప్పు చేయరు. అది నీకు తెలుసు నాయుడు బావా, అందరికీ తెలియాలని లేదు కదా. నా అత్తింటి తరపున నన్ను క్షమించు. నువ్వు కూడా స్నేహ. మన మధ్యన క్షమాపణలేంటక్క? మీ అత్తయ్యను మాట తూలినందుకు నువ్వే నన్ను క్షమించాలి. అవునా పర్ణ, నేను కూడా ఆవేశంలో సొకంజక్కపై అడిశాను. నన్ను కూడా క్షమించు. ఇదిగో, అర్జున్ కూడా కోపగించుకోద్దని చెప్పు. ఆ మాట అర్జున్తోనే చెప్పు. వచ్చాడా అర్జున్? అర్జున్, అర్జున్ రా. అర్జున్ రా. అర్జున్ రా. సారీ బావా. ఇట్స్ ఓకే. ఇదిగో బెదరా అర్జున్, నీకింకా కోపం తగ్గినట్లేదు. ఏదో ఆవేశంలో మాట అనుకున్నాం తప్పితే మనసులో ఎందుకు ఉంచుకుంటాం? మనం ఒకటి అర్జును, మీ అమ్మగారు నాకు అమ్మ కదా, సుకన్యక్క నాకు అక్కలాంటిది కదా. ఇదిగో, నేను అన్నీ మర్చిపోతాను, నువ్వు కూడా మర్చిపో, మనసులో పెట్టుకోకు, సరేనా? సరే. అర్జున్, అర్జున్, అయ్యో, అప్పుడే వెళ్ళిపోతారా? ఆగండి అయ్యా. అమ్మా ఆగండమ్మా. అమ్మా రాజలక్ష్మమ్మ, వీళ్ళు వెళ్ళిపోతున్నారమ్మా. అయ్యో బాబు, ఆగు బాబు. బాబు ఆగు బాబు. అమ్మా ఆగండి బాబు. ఎక్కడికి వదినా వెళ్తున్నారు? మా ఇంటికి. అంత తొందరే వచ్చింది వదినా, ఇంకా కార్యం పూర్తి కానేలేదు. కార్యం పూర్తి కాలేదా, లేక మాకు చేయాల్సిన అవమానాలు పూర్తి కాలేదా? అవే మాటలు వదినా. ఆవేశంలో మాట పెరిగిందే తప్ప పగలు కక్షలు ఏం లేవు కదా. అయినా అన్నదెవరు, అనిపించుకున్నదెవరు? అంతా మనమే కదా. మన అనే అభిమానం ఉంటే ఆవేశాలు ఎందుకొస్తాయి, మాటలు ఎందుకొస్తాయి? ఇంకా మాటలేందుకక్క, పదండి. అపర్ణ, నువ్వైనా చెప్పమ్మా. నేనేం చెప్పాలమ్మా? నేను చెప్తే వినేవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఎవరికి వారే పెద్దవారు. కనీసం భోంచేసినా వెళ్ళండి బాబు. కడుపు నిండా పెట్టారు కదా, మళ్ళీ ఎందుకు? పాపం పెద్దవాడు అంతగా అడుగుతుంది కదా, తినేసి వెళ్ళండమ్మా. కావాలంటే వాళ్ళ తరపున నేను కాళ్ళు పట్టుకుంటాను. తినేసి వెళ్ళండమ్మా. ఎవరో తప్పు చేస్తే నువ్వెందుకమ్మా కాళ్ళు పట్టుకోవడం? బయట వాళ్ళకున్న బుద్ధి కూడా ఇంట్లో వాళ్ళకి లేకుండా పోయింది.
తినే వెళ్తాంలే. మళ్ళీ ఎందుకమ్మా టైం వేస్ట్? బయట ఎక్కడైనా భోంచేద్దాం పదండి. ప్లీజ్ అర్జున్, అత్తయ్య ఒప్పుకున్నారు కదా, తినేసి వెళ్దాం పద. రావే, 4 మెతుకులు మింగేసి వెళ్దాం. బాబు రా బాబు. అర్జున్, పదండమ్మా, పద. పదండి. రామ్మా, రా. పద బాబు. నాయుడు బావా, పద. నాయుడు బావా, స్నేహ, మీరు కూడా కూర్చుండమ్మా, వడ్డిస్తాను. వాళ్ళు మాతో పాటు కూర్చుంటే మేం తినం. సర్లేండి అత్తయ్య, మేము తర్వాత తింటాం. వాళ్ళని తినేవండి. అయ్యో నాయుడు బావా, కలిసి తింటేనే కలదు సుఖం అంటారు. తినండమ్మా. మేము నీతి జాతి ఉన్న మనుషులం. మాతో సమానమైన వాళ్లతోనే మేం కలిసి భోంచేస్తాం. కావేరి, నువ్వు కూడా పెద్దమ్మకు సాయం చేయి, వడ్డించు. చల్లగా ఉండాల్సిన ఇంట్లో ఈ నిప్పుల కుంపట్లేంటోనమ్మా, ఎప్పటికి చల్లబడతాయో ఏంటో. అర్జున్, హలో, ఒక్క నిమిషం, ఇప్పుడు వస్తాను. హలో, యా చెప్పండి. ఈ సమయంలో ఈ మాట మీకు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ తప్పక చెబుతున్నాను. ఈ ఇంటి ఆడపిల్ల మొదటి సంతానానికి ఆస్తిలో వాటా ఇవ్వాలన్నది మా ఆనవాయితని మీకు చెప్పాను కదా. అలాగే మొదట పుట్టిన మగపిల్లాడికి మా రాజావారి పేరు పెట్టాలనుకున్నాం. అందుకని అపర్ణకు అబ్బాయి పుడితే ఆయన పేరు పెట్టాలని వేడుకుంటున్నాను. నా మనవడికి నీ మొగుడు పేరేంటమ్మా? నా మొగుడు చచ్చాడు, ఆయనకి ఒక పేరుంది. తాతలు ముత్తాతలు కోకొల్లలున్నారు. వాళ్ళందరినీ కాదని నీ మొగుడు పేరు పెట్టాలా? ఆ విషయం మెల్లగా చెప్పొచ్చు కదా అత్తయ్య, అన్నం విసిరేయడం ఎందుకు? మీకు వినపడాలి కదా, అలా చెప్తేనే మీకు అర్థం అవుతుందని. ఆగవే, అయ్యో, ఆగమ్మా, ఆగవే. చూసావా నాన్న, వీళ్ళు నన్ను ఎలా కొట్టేస్తున్నారు.